హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. చెప్పడం మర్చిపోయాను. డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనే లింక్ ఉంటుంది, అది అల్క్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురించి 67 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, ఫాంట్ లింక్ డౌన్లోడ్ చేసుకొని అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. టెక్స్ట్కి డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. అది మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ 5.3 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6.20 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కిందికైతే తీసుకురండి. ఇంక్ ఫ్లాష్ కిందికైతే తీసుకురండి. ఫోటో అయితే ఫిల్గా చేసుకోండి. తర్వాత మళ్ళీ 3 ఫొటోస్ అయితే వస్తాయి. ఈ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత 8.8 సెకండ్స్ దగ్గర ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, సింగిల్ ఫోటో. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఇంకో ఫ్లాష్ కిందికైతే తీసుకురండి. మళ్ళీ 3 ఫొటోస్ అయితే వస్తాయి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ సింగిల్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఇంక్ ఫ్లాష్ కిందికైతే తీసుకురండి. తర్వాత మళ్ళీ 3 ఫొటోస్ అయితే వస్తాయి. ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. వీడియో అయితే ఇలా కనబడుతుంది. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ అని వస్తుంది, సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.